మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత గొప్పగా అయ్యే ఆస్కారం ఉంటుందని, ఇవాళ మనం పడే కష్టం చేసే సభ్యత్వం అనేక సమస్యలకు అది ఒక జవాబు అవుతుందన్నారు. రేపు కార్పొరేటర్ కావాలన్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలన్నా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. నాకు చిన్న పెద్ద అని తేడా లేదు, ఎక్కడ మీటింగ్ కు పిలిచినా వస్తాను. మనం పార్టీని గొప్పగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అలా మనం పని చేస్తేనే పార్టీ విస్తరించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు తోడుగా ఎప్పుడు ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు ఎలా అయితే తిరిగారో ఇప్పుడు కూడా అలానే తిరిగి సభ్యత్వ నమోదును చేయించాలని కోరుతున్నారు. రేపు మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, రేపు ఎమ్మెల్యేలు గెలవాలన్నా, ఎంపీలు గెలవాలన్నా, మీరు ఇప్పుడు ఏ సమస్యలు అయితే తీసుకొచ్చి నా ఇదైతే లేదు, అదైతే లేదు, వీడింటి లేడు, వాడింటి అని చెప్పి కాంప్రమైజ్ చేస్తుంటాం, అవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఈ సభ్యత్వ నమోదు కాదు. రెండవది, నేను నామస్కూల్ కావాల్సి అక్కర్లేదు. నేను మా చెల్లెళ్ళ నన్ను ఊరుకు అనుకుంటాడు, సౌండ్ తక్కువ అలాగే వస్తుంది అంటే నువ్వెందుకే కదా అని అంటాడు. ఎంపీలు వస్తారుగా ప్రోగ్రామ్ అంటాడు. నేను దేనికైనా వస్తా, టైం ఉంటే తప్పకుండా. నాకు చిన్న పెద్ద, ఇది నేను పాల్గొనేది, నేను పాల్గొన కూడది, ఇది చిన్న అయినా అని పెద్ద అయినా దాని వ్యత్యాసం లేదు నాకు. ఎందుకంటే మనం కొత్తగా పార్టీని గొప్పగా ఎదగాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటున్నాం కాబట్టి, అట్లా మనం పని చేసుకుంటేనే రేపు విస్తరించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు తోడుగా మా చంద్రబాబు అన్నాడు, వస్తువులు ఇన్స్పిరేషన్ అంటే నాదేమైనా ఇన్స్పిరేషన్ నిజంగా పనికొచ్చాలనుకుంటే, నా పరిచయం కూడా పనికొచ్చాలంటే తప్పకుండా ఆ పరిచయాన్ని పార్టీకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీ వల్ల నాకు ఏం జరిగిందో నా వల్ల కూడా పార్టీగా నేను జరగాలి. కానీ అట్లయితేనే ముందుకు పోతుంది తప్ప, లేకపోతే కేవలం పార్టీలో డిపెండ్ కావడం, లేకపోతే కేవలం నాకు డిపెండ్ అయ్యేటువంటి లేదు. సింబయాటిక్ యాక్టివిటీ అంటుంది. సింబయాటిక్ యాక్టివిటీ పార్టీ మనం పార్టీకి. కాబట్టి దయచేసి ఇవాళ నేను అన్నాడు, వర్షపడతాన్ని జనం ఉంటారో 50 మందిగా పర్వాలేదు వస్తా అని చెప్పి 50 మంది